సింగరేణి యాజమాన్యం పవర్ ప్లాంట్ ఏర్పాటు కోసం 2009లో భూసేకరణ సమయంలో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి భూ నిర్వాసిత కాంట్రాక్ట్ కార్మికులకు తీరని అన్యాయం చేశారని హెచ్ఎంఎస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు రియాజ్ అహ్మద్ ఆరోపించారు. శనివారం జైపూర్ పవర్ ప్లాంట్ హెచ్ఎంఎస్ యూనియన్ నాయకులు పెగడపల్లి గ్రామ పంచాయతీ ఆవరణలో ఈ నెల 18న కార్మికులు చేపట్టే నిరసన సమ్మెకు స్థానిక గ్రామస్తులు మద్దతు కోరుతూ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో స్థానిక గ్రామ ప్రజలతో పాటు కార్మికులు, యూనియన్ సభ్యులు ప్లాంట్ వల్ల ఎదురయ్యే సమస్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మాట్లాడారు. ఈ సందర్భంగా రియాజ్ అహ్మద్ మాట్లాడుతూ స్థానిక రాజకీయ నాయకులు ప్లాంట్ యాజమాన్యంతో కుమ్మక్కై కార్మికుల హక్కుల్ని కాలరాస్తున్నారని ఆరోపించారు. పవర్ ప్లాంట్ లో వివిధ కార్మిక సంఘాలు ఉన్నప్పటికీ అవన్నీ రాజకీయ పార్టీలకి అనుబంధ తోకలుగా పనిచేస్తున్నాయని విమర్శించారు. ఇక్కడి సిఎస్ఆర్ నిధుల్ని ఇతర ప్రాంతాలకు తరలించడం ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు. ప్లాంట్ ప్రభావిత గ్రామానిగా పెగడపల్లిని దత్తత గ్రామంగా ప్రకటించి సింగరేణి యాజమాన్యం గ్రామ అభివృద్ధిని నిర్వహించడం నిర్లక్ష్యం చేయడం ఏంటని ప్రశ్నించారు. భూ నిర్వాసిత కార్మికులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యల పరిష్కార పోరాటానికి ప్రతి ఒక్కరూ మద్దతు తెలిపి సమ్మెకు తరలి రావాలని కోరారు. కొంతమంది వెనక నుండి ఆయారాములు గాయారాములు ఉంటారు. వాళ్ళు ఎందుకు వచ్చిండ్రు, దానికి వచ్చినా దీనికి వచ్చినా ఓట్ల కోసం అంటే ఓట్లు లేవు, ఓట్లకు మేము నిలబడం. మా సంఘం హెచ్ఎంఎస్ హింద్ మజ్దూర్ సభ అంటే సోషలిస్ట్ కార్మిక సంఘం, నాన్ పొలిటికల్ ట్రేడ్ యూనియన్. ఏ రాజకీయ పార్టీకి మా తోక కాదు. భారతదేశంలో 5 సంఘాలు ఉన్నాయి. 5 సంఘాల్లో నేషనల్ సంఘాలు ఒకటి ఐఎన్టీసీ ఉంది, కాంగ్రెస్కు తోక. ఏఐటీసీ ఉంది, సిపిఐకి తోక. సిఐటి ఉంది, సిపిఎంకు తోక. బిఎంఎస్ ఉంది, బీజేపీకి తోక. హెచ్ఎంఎస్ ఒకటే ఆనాడు మన జయప్రకాష్ నారాయణ్, రామ్ మనోహర్ లోహియా సోషలిస్ట్ నాయకులు నిర్మించారు. కార్మిక సంఘం అనేది ఏ పొలిటికల్ పార్టీకి తోక ఉండద్దు. దానికి తోకకుంటే వాళ్ళు చెప్పిన నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సి వస్తుంది. ఈ కంపెనీ ముంచాలంటే ముంచండి సార్ అని చెప్పాల్సి వస్తుంది. ముంచద్దు సార్, మాకు పర్మనెంట్ ఉద్యోగాలు ఏమంటే ఇవ్వాల్సి వస్తుంది. పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వమంటే మేము ఇవ్వం సార్ అని చెప్పాల్సి వస్తుంది వాళ్ళకి. అందుకే ఫ్రీ ఇండిపెండెంట్ ట్రేడ్ యూనియన్ మాది. మేము ఈ గ్రామం కోసం, ఈ ప్రాంట్ గురించి చాలా రోజుల నుండి కష్టపడుతున్నాం. యూనియన్ రిజిస్ట్రేషన్ చేసినాం, లీగల్గా పోతున్నాం, ఇల్లీగల్గా పోతలేం. ఇవాళ ఉన్న సోకాల్ నాయకులు ఏంటంటే వాళ్ళ చిన్న పని కాకపోతే నేను స్ట్రైక్ చేస్తా, నేను ఇది చేస్తా, 10 మంది తీసుకుపోయి హంగామా చేసి డ్రామా చేసి వాల్ పోస్టర్లు, కరపత్రాలు, కండువాలు వేసుకొని డామ్ డీమంటారు. వాళ్ళు ఏదో ఇవ్వగానే ఇంటికి వెళ్ళిపోతారు. కానీ మా సంఘం అటువంటిది కాదు. మేము కార్మికుల కోసం పుట్టినాం, కార్మికుల కోసం బతుకుతున్నాం. ఆపదలున్న కార్మికులు ఆదుకుంటున్నాం. సింగరేణి వ్యాప్తంగా ఎవరన్నా అడగండి, మా రెడ్డి సాబ్కి తెలుసు బాగా, ఇన్స్పెక్టర్గా చేసిండు. మేము ఎట్లా కొట్లాడుతున్నాం అని ఎన్ని ఆపదలు ఇచ్చినాయి. ఏదో ఉత్తరప్రదేశ్లో డోజర్ ఎక్కింది, అది కాదు. మా కళ్ళ ముందు నా ఆఫీస్లో డోజర్ ఎక్కించింది. ట్రేడ్ యూనియన్ ట్రైనింగ్ సెంటర్ని గోదావరికిలో పెడితే కళ్ళు మండిన కొంతమంది నాయకులు అందరు కలిసి దీన్ని డోజర్తో ఎక్కించిండ్రు. అయినా తట్టుకొని నిలబడ్డాం. మళ్ళీ మా కార్మికులే మనిషికి ఒక ఇటుక తీసుకొచ్చి ఆఫీస్ కట్టిండ్రు. అందుకే మేము ఏ ఆశతో రాలేదు. కార్మిక సమస్యల మీద ముట్టుకున్న తర్వాత వదిలిపెట్టాం. ఈ ప్రాజెక్ట్ అందరు చెప్తున్నారు. 2009లో ఇనాగ్రేషన్ ఎవరు చేసిండ్రు? వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిండు. అప్పుడున్న కలెక్టర్ మీ అందరికి ఏం చెప్పిండు? పర్మనెంట్ ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. అందరికి ఇస్తా అన్నాడు. నువ్వు పని చెప్తా. పర్మనెంట్ ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ఈ దత్తత గ్రామం అన్నాడు. దత్తత తీసుకుని ఏం చేసినావు? దుబ్బను మీ ఇండ్ల మీద వేస్తున్నావు. రోగాల బారిన పడుతున్నారు. ఆదుకుంటున్నావా? మాట్లాడతలేడు. భూ నిర్వాసితులకు భారతదేశంలో మొత్తంలో కూడా పర్మనెంట్ ఉద్యోగం ఉన్నది. కామ్రేడ్స్, మీరు అర్థం చేసుకోండి. మేము అడిగేది పర్మనెంట్ ఉద్యోగం చేస్తారా అని కొంతమంది నాయకులు బనాయిస్తూ ఉంటారు. వెనుకోండి, వాళ్ళకి అవగాహన లేని వాళ్ళు, బ్రోకర్లు వాళ్ళు. అటువంటి వాళ్ళ మాట నమ్మకండి. డేంజరస్ వైరస్ అన్నట్టు అది. ముఖ్యంగా ఇప్పుడు నాకంటే ఏజ్ అయిపోయింది, నా తర్వాత పిల్లలకు కూడా కొంచెం ఏజ్ అయింది, వాళ్ళకి పిల్లలైంది. ఆ పిల్లలకు పిల్లలయ్యే పరిస్థితి లేదు. ఎందుకంటే హార్మోన్స్ ప్రాబ్లం బాగా వస్తున్నది. ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా ఇది సమానంగా ఈ ఇంజురీస్ వైరస్ ప్రాప్తించింది ఆల్రెడీ. మళ్ళీ కొంచెం ఏజ్ ఉన్న వాళ్ళకు మేము డస్ట్కు తట్టుకోలేకపోతున్నారు. ఎందుకంటే అస్తమా వచ్చేసినట్టున్నది. మా అందరికీ దాదాపుగా వచ్చింది. ప్రతి ఇంట్లో ఒక క్యాన్సర్ పేషెంట్ తప్పకుండా తయారైండు ఇదివరకు. ఇది ఎందుకంటే సైలెన్స్ కిల్లర్ లాగా మా ఇళ్ళల్లో ప్రవేశించింది ఈ డస్ట్ వలన. ఇది హాస్పిటల్ పోతేనే తొందరగా బయటపడదు, 2nd, 3rd స్టేజ్లో బయటపడుతున్నది. ఈ పొల్యూషన్ అరికట్టడానికి మరి మా గ్రామస్తులందరూ ఇప్పటికైనా ముందుకు వస్తారా రారా అది ఆలోచించవలసింది. అది వాళ్ళ విజ్ఞతకే మేము వదిలేస్తున్నాను. కాకపోతే ఇక్కడ మాత్రం ఆరోగ్య సమస్య
మనం ఆరోగ్యంగా ఉంటేనే కదా మన ముందు తరాలను ముందుకు వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దడానికి అవకాశం ఉంటుంది. మనమే అనారోగ్యం పాలైన తర్వాత మన పిల్లల్ని ఏం చూసుకుంటాం, మనం ఎవరిని ఏం చూసుకుంటాము, ఎవరో ఏదో చేస్తారని అందరూ కదిలి రావాలి. దీనికి ముఖ్యంగా ప్రతి ఒక్క ఇంటి నుండి ఈ సమస్య ప్రతి ఒక్కరి ఇంట్లో ఉన్నది. అందరూ బయటకు వచ్చి మాట్లాడి ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కారం చేయాలని కోరుకుంటున్నాను. లో ఉంది మన ఇక్కడ ఎంతో మంది ఉన్నారు, కానీ ఇక్కడ చూస్తే మాత్రం ఎందుకంటే బయట వాళ్ళు ఎక్కడెక్కడో వచ్చి చేసుకుంటారు. మెయిన్గా ఏంటంటే పోయేటోళ్ళకు చాలని జీతాలు, ఎందుకంటే మినిమం అక్కడ చేసే జీతానికి బయట అయ్యే ఖర్చులకు చాలా డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే అలా చేస్తాను అని ఒక పేరుకు తప్ప బయట వచ్చినాక కూలీ చేసుకున్న కంటే అధ్వానం ఉన్నది పరిస్థితి. మెయిన్గా పొల్యూషన్. ఇప్పుడు యూత్ ఎందుకంటే నాకన్నా చిన్న 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు పిల్లగాలి, ఎందుకంటే లంగ్స్ ఇన్ఫెక్షన్. ఎందుకంటే ఆ డస్ట్ వల్ల ఇప్పటికీ వాళ్ళు చేంజ్ అయ్యి సిహెచ్పిలో ఉన్న వాళ్ళు ఇప్పటికీ మన వాళ్ళు ఉన్నారు. ఆ రిపోర్ట్లు తీసుకొని చూస్తే వాళ్ళ రిపోర్ట్లు చూపిస్తాయి. ఎందుకంటే మనం మాట్లాడాలంటే దానికంటే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. వాళ్ళ రిపోర్ట్లు చూస్తే ఆ ఏజ్లో ఇంకా అదే బయట ఇంతకుముందు ఈ ప్లాంట్ లేకముందు వాతావరణం ఎంతో క్లీన్గా ఉండి ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండదు. అట్లాంటిది ఇప్పుడు ఈ ప్లాంట్ చేయడం వల్ల ఒక్కొక్కరి లంగ్ ఇన్ఫెక్షన్ ప్లస్ చాలామందికి ఇబ్బందులు అవుతున్నాయి. మెయిన్గా ఏంటంటే ఇలా చేసేటోళ్ళకు చాలా సార్ ఇంతకుముందు చెప్పారు, ఎందుకంటే సెంట్రల్ వేజెస్ ప్రకారం ఇస్తే అది బాగుండు, కానీ అది ఇప్పటికీ మనకి ఇక్కడ అమలు అవుతలేవు. అది చేసి ఏంటంటే ఇంటి దగ్గరికి వచ్చి అందరు చాలామంది అరే మనం జాబ్ చేసుకుంటున్నాం, పేరుకేమో పెద్ద పేరు ప్లాంట్లో చేస్తుండు మా అబ్బాయి చేస్తున్నాను, కానీ ఆ వచ్చే జీతం ఇక్కడ వచ్చే మన పరిస్థితులకు సరిపోవట్లేదు. అదేవిధంగా మెయిన్గా ఇక్కడ మా యువత పెడపల్లి యువత ఎంతమంది అవుతున్నారో సార్, చాలామంది ఇప్పటికీ బయట వాళ్ళు వచ్చి ఎంతోమంది చేసుకుంటారు. వాళ్ళకి కనీసం ఉండడానికి ఇల్లు లేవు, కనీసం బయట జాగాలు కూడా లేవు సార్. కానీ వాళ్ళకి ఇప్పుడు ప్రతి సంవత్సరం ఇప్పుడు 10 సంవత్సరాలు బంగారు తెలంగాణ అయిపోయింది, నెక్స్ట్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ప్రభుత్వాలను అనట్లేదు, కానీ మినిమం ఇక్కడ ఉన్న వాళ్ళు ఇంతమంది ఏదైనా అంటే నోటీసులు ఇస్తారు. అట్లాంటిది ఇంతమంది ఊళ్ళో ఉన్న వాళ్ళు ఎంతమంది బ్యాక్వర్డ్ ఉన్నారు పాప, వాళ్ళు ఎవరెవరు ఏం చేసుకుంటారు, వాళ్ళకి ఉండడానికి తినడానికి కూడా లేవు. అట్లాంటి వాళ్ళకు జాబులు ఇచ్చి కనీసం వాళ్ళకు తగ్గ అంటే మినిమం ఏదో ఎడ్యుకేటెడ్ పరంగా ఇంజనీర్ ఎట్లా మినిమం వేజెస్ అనేది వాళ్ళకు ఒక జాబ్ అవకాశం కల్పిస్తే వాళ్ళకు కూడా మన పవర్ ప్లాంట్ తరఫున వాళ్ళకు అవకాశం కలుగుతుందని కోరుకుంటున్నా.